హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ మోనా స్టోరీస్ మా విజయవాడలో అయితే వర్షం బాగా పడుతుంది కొన్ని ఏరియాస్లో అయితే చాలా క్రిటికల్ సిచువేషన్ కూడా ఉంది మీరు కూడా జాగృతగా ఉండండి మేమైతే సేఫ్టీగానే ఉన్నామండి మీరు కూడా జాగృతగా ఉండాలని ఆశిస్తున్నాము ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాము మా అమ్మ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తారనేది నేను మీకు చూపిస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకున్నామంటే వెల్లుల్లిపాయలు తగినంత కాల్చి పెట్టుకున్న అల్లం అండి ఇది పచ్చిమిరపకాయలు 2 ఉల్లిపాయలు అలాగే ఉడకపెట్టుకున్న చికెన్ అండి ఇది పసుపు ఉప్పు వేసి కొంచెం ఉడకపెట్టించుకున్నాం మేము శుభ్రంగా గుంజి పసుపు ఉప్పు వేసి కొంచెంసేపు ఉడకనిచ్చాం ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేస్తారు ఏంటి అనేది ఈ వ్లాగ్ ద్వారా మీకు మేము తెలియచేస్తాము రండి చూద్దిగా ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై అందరూ చేస్తారండి కానీ మా అమ్మ స్పెషల్ మాకు బాగుంటుంది సో మీరు కూడా ఈ విధంలో ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాము ఈ గ్లాస్తో 2 గ్లాసులు ఆయిల్ పోస్తుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చికెన్ తీసి దాంట్లో వేస్తాం ఫ్రై చేసుకోవాలండి ఆ చికెన్ని సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి చికెన్ పీసెస్ అనేవి ఇలాగా ఫ్రై చేసుకోవాలండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే చిట్పట్లాడుతూ ఉంటుంది ఇది గరం మసాలా చెక్క లవంగాయలు అమ్మ చెక్క లవంగాయ పొడి కూడా వేస్తుందండి 1 స్పూన్ ఒకసారి తిప్పుకోవాలి కొంచెంసేపు ఈ పొడితో కొంచెం వేగాలి అంటే బాగా డీప్ ఫ్రై చేస్తే ఆ టేస్ట్ అనేది బాగా ఉంటుందండి ఉప్పు తగినంత వేసుకోవాలండి అలాగే పసుపు 1 స్పూన్ సో అంతా ఒకసారి కలుపుకుంటున్నామండి ఈ పేస్ట్ వచ్చేసండి ఇందాక చూపించాం కదా వెల్లుల్లిపాయ అలాగే అల్లము మనము కాల్చుకున్నామండి కాల్చుకున్న అల్లము పచ్చిమిరపకాయలు 2 ఉల్లిపాయలు ఇదే పేస్ట్ చేసుకున్నామండి ఇలాగా 4 పచ్చిమిరపకాయలు 2 ఉల్లిపాయలు అల్లము వెల్లుల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాం ఇది ఇప్పుడు వేసేసుకుంటున్నాం ఈ పొడి వచ్చేసండి గరం మసాలా ధనియాలు చెక్క లవంగా మీకు ఈ రెసిపీ ఇది కనుక ఈ పొడి మీకు కావాలి అంటే కనుక మేము ఒక వ్లాగ్ చేసి చూపిస్తాం దీనికి మేమైతే చెక్క ధనియాలు అలా తీసుకున్నామండి ఇది కూడా వేసుకుంటున్నాం తగినంత కారం తగినంత మీ స్పైస్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చండి మేమైతే కారం ఎక్కువే తింటాము 4 స్పూన్లు కారం వేసాం ఒకసారి అంతా కూడా ఇలాగా కలుపుకోవాలండి.
మొత్తం పడుతుంది ఈ మసాలా అంతా, గ్రేవీ అంతా దానికి పడితే బాగుంటుంది. సేమ్ మా అమ్మ ఎలా అయితే చేస్తుందో ఖచ్చితంగా మీరు అలా ట్రై చేయండి, నాది గ్యారెంటీ, అంత బాగుంటుందండి. మీరు మా రెసిపీస్ చూడండి, ట్రై చేయండి, మీ కామెంట్స్ అనేవి మాతో షేర్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దండి దయచేసి. కొంచెంసేపు మగ్గనిద్దామండి. కర్రీ ఎక్కడ దాకా వచ్చిందో ఒకసారి చూద్దామండి. అయిపోతుంది, ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. ఒక 5 నిమిషాలు ఆగి కట్టేసుకోవడమే అండి. చూస్తున్నారు కదండి గ్రేవీ ఎలా కనిపిస్తుందో. ఆయిల్ కూడా లాగేసింది చూడండి, 2 గ్లాసులు పోసి ఆయిల్ కూడా చూడండి. వాటర్ ఏం కలపలేదు, అమ్మ వాటర్ ఏం యాడ్ చేయలేదండి. ఏదైతే పేస్ట్ నూరుకున్నాం కదండి అదే వేసింది, అంతకు మించి ఇంకేం వేయలేదు. అమ్మ ఎలా అయితే చూపించిందో సేమ్ అదే ప్రాసెస్లో మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ ఆగి కట్టేసుకోవడమే అండి. దగ్గర పడుతున్నప్పుడు ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ ధనియా పౌడర్. ఈ స్పైసెస్ అన్నీ కూడా హోమ్ మేడే అండి, ఇంట్లో అమ్మనే చేస్తుంది, రోట్లో నూరుతుంది ఇవన్నీ. మీకు ఇవి కూడా నేను ఒకసారి లాక్ చేసి పెడతాను. అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా కొంచెం వేసుకుంటున్నాం. చూస్తున్నారు కదండి మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది, ఎమ్మీ ఎమ్మీగా వేడి వేడిగా మా అమ్మ స్టైల్లో చికెన్ ఫ్రై. మీరు కూడా మీ మమ్మీతో చేయించుకొని ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా బాగుంటుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. మన చికెన్ కర్రీ అయితే ఇలాగ గుమాయిచ్చేస్తుంది, గుమగుమలాడే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందనేది మీకు నేను ఖచ్చితంగా చెప్తాను. వేడి వేడి అన్నంలో ట్రై చేయకపోతే ఆ కిక్ ఏముంటుంది చెప్పండి ఫ్రెండ్స్. సో అందుకనే వేడి వేడి అన్నంలో చికెన్ ఫ్రై కూడా టేస్ట్ చేసి తిందాము. అమ్మ అయితే అన్నం పెడుతుంది. ఫ్రెండ్స్ వేడి వేడి చికెన్ ఫ్రై అయిపోయింది, చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది. డియర్ సబ్స్క్రైబర్స్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో చికెన్ ఫ్రైకి కూర కలుపుతున్నాను. చాలా వేడిగా ఉంది, నాకైతే చేతులు కాలిపోతున్నాయి. మీరు కూడా అమ్మ చేతి ముద్ద టేస్ట్ ఇంకా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఇలా చికెన్ ఫ్రై చేయించుకొని అమ్మ స్టైల్లో అమ్మ ముద్ద తినండి. చూసారా ఫ్రెండ్స్ ముక్క ఎంత ఉడికిపోయిందో, చెదితేనే నలిగిపోతుంది, ఆయిల్ కూడా ముక్కబట్టి. అన్నీ అమ్మ ఎలాగైతే చూపించిందో సేమ్ అదే క్వాంటిటీ ప్రకారం చేసుకోండి. డియర్ సబ్స్క్రైబర్స్ ఫస్ట్ ముద్ద మీకోసమే, మా అమ్మ స్టైల్లో చికెన్ ఫ్రై మీకోసం. రండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో నేనైతే ఒక ముద్ద అయితే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. అమ్మ చేతి ముద్ద చికెన్ ఫ్రై, వేడి వేడి అన్నం ఈ చలికాలంలో కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఇది తిని ఎలా ఉందో మీకు రివ్యూ కూడా ఇస్తాను.
టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.